Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. NCRT's బుక్స్ సివిల్ సర్వీసెస్ కోసం ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ క్లాస్ నుంచి చదవాలి? అందరూ ఎన్సీఆర్టీ చదవండి, మీకు సివిల్స్ వస్తుంది, లేదా గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద సర్వీసులు వస్తాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి అయితే ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాలి అని ఢిల్లీలో కూడా ఎన్సీఆర్టీస్ ఆర్ మ్యాండేటరీ, ఎన్సీఆర్టీస్ ఆర్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీ అని చెప్తుంటారు. ఎవరినైనా ఆల్ ఆర్ టాక్స్ అబౌట్ దిస్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ స్టూడెంట్స్ టు ఫ్యాకల్టీ. అందరూ డిస్కస్ చేస్తుంటారు దీని గురించి. ఎన్సీఆర్టీస్ బుక్స్ ఏం చదవాలి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అయితే ఏం చదవాలి? ఎన్సీఆర్టీస్ అసలు తెలుగు వాళ్ళు ఎన్సీఆర్టీస్ బుక్స్ చదవగలుగుతారా? చదివి అర్థం చేసుకోగలుగుతారా? మరి ఎలా చదివి వాళ్ళు అర్థం చేసుకోవాలి? ఎన్సీఆర్టీస్ ఈ బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో మనం 2024 ప్రిలిమ్స్ కానీ చూస్తే, సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పేపర్ కానీ చూస్తే, ఆల్ క్వశ్చన్స్, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్సెప్ట్ కరెంట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఎక్సెప్ట్ కరెంట్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఆ కరెంట్ పార్ట్ తప్పితే రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్ ఆర్ మెయిన్లీ హిస్టరీ, geography, environment, polity, economy. All questions, all MCQ questions came from NCRTs. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్. మరి ఎక్కడి నుంచి చదవాలి ఇవి? మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కానట్లయితే, అంటే మీరు ఇంటరు, డిగ్రీలో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ లాంటివి చదవని వాళ్ళు అయితే, అంటే నాన్ బిఏ స్టూడెంట్స్ అయితే, మీరు 6th క్లాస్ నుంచి యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ సిక్స్త్ క్లాస్ బుక్స్ ఆన్వర్డ్స్. 6వ తరగతి నుంచి ఉన్న పుస్తకాలను మీరు చదవండి. మరి తెలుగు మీడియం వాళ్ళు ఎట్లా? మరి సివిల్స్ ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలి? దీనికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని ఫస్ట్ రీడింగ్ ఇవ్వండి, సెకండ్ రీడింగ్ ఇవ్వండి, థర్డ్ రీడింగ్ ఇవ్వండి. ఫస్ట్ రీడింగ్లో మీకు ఏం అర్థం కాదు, సెకండ్ రీడింగ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30% అర్థమవుతుంది, థర్డ్ రీడింగ్లో ఒక 30-40%, ఫోర్త్ రీడింగ్, ఫిఫ్త్ రీడింగ్, అట్లా మీరు ఎన్ని రీడింగ్స్ ఇస్తారండి, మినిమం 10 రీడింగ్స్ ఇవ్వండి. అండర్లైన్ చేయండి. వాటిని ఒక ఆర్గనైజ్డ్గా సినాప్సిస్ టైప్లో మేక్ ద నోట్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ స్కూల్ బుక్స్ ఫ్రమ్ 6th class onwards. You make a wonderful notes with these sources. ఓకే, ఒక నోట్స్ తయారు చేయండి, అండర్లైన్ చేయండి, ఒక 5 to 10 times రివిజన్ చేయండి. 5 to 10 times, మళ్ళీ అండర్లైన్ దట్ 5 to 10 times, నాట్ 5, ఇంకా చెప్పాలంటే 10 times రివిజన్ చేయండి. దెన్ యూ స్టార్ట్ యువర్ నోట్స్ విత్ సినాప్సిస్ మోడ్, ఫ్లో చార్ట్స్, టేబుల్స్, టేబులర్ ఫార్మేషన్, టేబుల్స్, పై చార్ట్స్, ఇలా మీరు ఒక నోట్స్ని చక్కగా రాయడానికి ట్రై చేయండి. మరి తెలుగు వాళ్ళకి అర్థం కావాలి కదా, ఇంగ్లీష్ వాళ్ళకి చాలామందికి అర్థం కావు, మరి ఎట్లా? సో తెలుగు వాళ్ళకి అర్థం చేసుకోవాలంటే మీరు ఇదే పద్ధతి వాడాల్సింది. మీకు అర్థం కాదు కాబట్టి మేము తెలుగు వాళ్ళకి ఇక్కడ ఎన్సీఆర్టీస్ బుక్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలో మా ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఈజీ అవుతుంది అన్నమాట మీకు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అర్థం కావు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆల్సో కెనాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అబౌట్ ది ఎన్సీఆర్టీ బుక్స్, కెనాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. లాంగ్వేజ్ వేరు, భాష అర్థం చేసుకోవటం వేరు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఐఏఎస్ రాదు కదా. సో అందుకని తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6-7 times 10 times అట్లా చదివి అండర్లైన్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి, సరిపోతుంది. తర్వాత దీనికి సంబంధించి మీకు ప్రతి సబ్జెక్ట్కి ఒక సబ్జెక్ట్ టెర్మినాలజీ బుక్ అని మార్కెట్లో ఉంటాయి. హిస్టరీకి ఒక టెర్మినాలజీ బుక్ ఉంటుంది,
జియోగ్రఫీకి ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి ఉంటుంది, పాలిటీకి ఉంటుంది, మెయిన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ఎకానమీకి ఉంటుంది. ఫస్ట్ గెట్ ద టెర్మినాలజీ బుక్స్. వీటిని మనం సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ డిక్షనరీస్ అని ఉంటాయి. అవి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుని కొండందో వెలికిన పట్టినట్లు అనమాట. అయినప్పటికీ ఎన్సీఆర్టీ చదవాల్సిందే. ఎన్సీఆర్టీ చదవకుండా మనం సివిల్స్ సాధించలేము. క్లియర్గా తెలిసిపోతుంది. కంప్లీట్గా బేసిక్స్ కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ ఎలా ఉంటాయంటే అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా నీట్గా వాళ్ళు క్లియర్గా క్లారిటీగా చక్కగా మీనింగ్స్తో సహా చిన్న చిన్న వర్డ్స్ చిన్న చిన్న మీనింగ్స్ కూడా వాళ్ళు ఇస్తారు. అందువల్ల మనకి ఈజీ అవుతుంది ఎన్సీఆర్టీ బుక్స్. అలా నోట్స్ చేయండి 6th క్లాస్ నుంచి. అప్పుడు మీకు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకోండి ఒక 1 ఇయర్లో. ఒక 1 ఇయర్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కోచింగ్ సెంటర్స్ అంటే ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేమేం చేస్తామంటే మా అశోక ఐఏఎస్ అకాడమీలో ఈ ఎన్సీఆర్టీస్ క్లాసెస్ వాటి నోట్స్ ఎలా చేయాలి, ఆ స్టాండర్డ్ నుంచి ఎలా, వాటి నుంచి ఎంసీక్యూ క్వశ్చన్స్, వాటి నుంచి మెయిన్స్ క్వశ్చన్స్, ఆ స్టాండర్డ్లో మీకు ఎన్సీఆర్టీస్ మీరు ఓన్గా చదివి కష్టపడకుండా మేము మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందిస్తాం అన్నమాట. కాబట్టి ఎన్సీఆర్టీస్ చదవకుండా సివిల్స్ అయితే రాదు, క్లియర్. ఖచ్చితంగా నాన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే 6th క్లాస్ నుంచి చదవండి. ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే +2 చదవండి. +2 అంటే ఇంటర్ 1 ఇంటర్ 2 +1 +2 అన్నమాట. అవి చదవండి. అది నోట్స్ కూడా ఎలా రాయాలో చెప్పాను. ఒక ఆర్డర్ ఉండాలి, ఒక సీక్వెన్స్ ఉండాలి. వైట్ పేపర్స్లోనే రాయండి. బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను ఉపయోగించి ఒక బండిల్స్ తీసుకొని క్లియర్గా నోట్స్ రాయాలి. మీకు అలా చూడగల మీకు అర్థమైపోవాలి. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీరు రాసిన నోట్స్ మీ కళ్ళకు కనిపించాలి. అక్కడ ఉండి ఇలా మీరు కళ్ళు మూసుకుంటే ఎగ్జామ్ హాల్లో మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ మీకు కనిపించాలి. ఇవన్నీ చిన్న చిన్న పనులే, స్కూల్ పిల్లలు చేసే పనులు ఇవన్నీ. ఇవన్నీ చేస్తే సివిల్స్ వస్తుంది. ఇవి చేయరు కాబట్టి ఎక్కువ మందికి రాదు. అంతేగాని ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తెలుగు మీడియమా, తెలుగు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం ఎట్లా, ఎన్సీఆర్టీస్ ఎట్లా, ఏముండదు. ఒక 3-4 టైప్స్ చదివితే అర్థమైపోతాయి మీకు కూడా. మీకు అర్థం కావు కాబట్టి, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము కోచింగ్ సెంటర్స్లో హెల్ప్ చేస్తాం. మేము ఈ పాయింట్ ఆఫ్లో చెప్తాం. ఎన్సీఆర్టీస్ బుక్ చదివితే మీకు ఆల్మోస్ట్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం ఎన్సీఆర్టీస్ కానీ కంప్లీట్ చేస్తే మీ 50 to 60% సిలబస్ అయిపోయినట్లే. ఓకే, రైట్. కాబట్టి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీస్కి సంబంధించి ఏ క్లాస్లో ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్లో ఏ పేజ్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ బుక్లో ఏ టాపిక్ చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలో కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. అందులో మీకు ఏ టాపిక్ చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ క్లాస్ ఎవరు చదవాలి, అందులో ఏది ఎంసీక్యూకు పనికి వస్తుంది, ఏది ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఏది మెయిన్స్ క్వశ్చన్స్కి పనికి వస్తుంది, ఎంక్యూ మెయిన్స్ క్వశ్చన్స్ పనికి వస్తుంది అనేది మీకు ఇంకొక వీడియోలో తెలుసుకోండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా చెప్పండి. సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. బోత్ ఇంగ్లీష్, తెలుగు, అదేవిధంగా మనకి ఆన్లైన్, ఆఫ్లైన్, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా మనకి సివిల్స్ కోచింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ.